తన అభిమాన గాయకుడిని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలితో నివాళులర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయన్ని స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థలం సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల అభిమాని భాస్కర్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను బురుతలొగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగు వారి బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, తులసిరామనాయుడు, మల్లారపు రవిప్రసాద్, గాయకులు పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజ, అభిషేకము, అర్చన అన్నీ చేస్తూ ఒక గాయకుల్ని సత్కరించే పద్ధతి ఒక 7 ఏళ్లుగా చేస్తున్నారు. అది మనందరి భాగ్యం. ఆయన ఘంటసాల గాంధర్వుడు అని పేరు వచ్చేసింది. ఆ గాంధర్వానికి మనము అందరూ ఉపపాత్రులను అయినాం. ఈరోజు దీంట్లో ఫిబ్రవరి 1వ తేదీ మన భాస్కర్ గారికి ఇది సన్మానం చేయడం జరిగింది. దానివల్ల అందరూ ప్రతి నెల ఆయన్ని మర్చిపోరు. కారణం ప్రాతకాలం నుండి ఉదయపూర్వం నుండి రాత్రి వరకు ఏకాంశ వరకు ఆయన పాటలు వింటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఆయన పాటలు వింటూ ఈ రోజుకి చేస్తున్నారంటే అందువల్లనే ఘంటసాల గాంధర్వుడు అని పేరు వచ్చింది. అందువల్ల ఆయనకి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్నట్టు ఆయన 100 ఏళ్ళు పండగ చేసుకుంటే మనమందరం 100 ఏళ్ళు ఉంటాం అనేసి ఓం నమో. ఘంటసాల గారి పూజా కార్యక్రమంలో దాంట్లో జరిగేటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిగా రావడానికి ఈ కళాకారులందరూ సహకరించారు. నాకు కూడా అదృష్టం కలిగింది. ఘంటసాల గారికి ఆయన పాడిన పాటలు వేల పాటల్లో, తర్వాత భగవద్గీతలో ఈ మన దేశానికి ఎంతో అదృష్టమైనటువంటి ఇది. ఆయన పాటలు వింటూ ఆయన చరణస్మరించుకుంటూ భగవద్గీత కూడా రోజుకు శ్లోకం వింటూ ఉంటాము. కాబట్టి ఈ అన్నింటిలో ఉండేటువంటి భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇష్టపడేవారే. ఇలాంటి గానగంధర్వులు ఇంకా అలాంటి వాళ్ళు మనకు కలరు, మనం చూడలేము. ఇలాంటి వారి చేతితో అందరికీ నాకు ధన్యవాదాలు. సంగీతం సాహిత్యమపి నీ నగుమోమును బోలునటే కొలనులోని నవకమలదలంబులు నీ నయనంబులు బోలునటే ఎచట చూసిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినది. స్వర్గాదపి గర్యయిస్తేని పెద్దలు చెప్పినారు. ఆ విధంగానే ఘంటసాల మాస్టర్ గారు సంగీతంలో ఎక్కువ కృషి చేసి అందరిలో మన్నలు పొందారు. అంతేకాకుండా ఆయనకి ఎవరికి లభించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాంశప్పుడు పాడము ఆయనకి గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి అటువంటి వ్యక్తికి ఈరోజు కార్యక్రమం జరగడం అంటే గొప్ప విశేషం. నమో వెంకటేశ్వర.